నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాలయం ప్రారంభించిన మొదటి రోజే ఇందిరమ్మ గృహాల మంజూరు అంశంపై నియోజకవర్గ నాయకులతో చర్చించారు. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో నిరుపేదలను గుర్తించి లబ్ధిదారులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మునుగోడు ప్రజల ఇల్లు అన్న రాజగోపాల్, ఇది ఒక పార్టీకి, ఒక వ్యక్తికి సంబంధించింది కాదన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందించడానికి, సమస్యలు, బాధలు చెప్పుకోవడానికి ఇది వేదికన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ప్రజెంట్ ఆన్గోయింగ్ ఇష్యూ అలాట్మెంట్ ఆఫ్ హౌసెస్. కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి వీళ్ళే అరువులు అని అంటుంది. దాంట్లో ప్రాక్టికల్గా కొందరికి ఫిట్ అవుతుంది. దాంట్లో అంగడిపేట అనేది విలేజ్ మున్సిపాలిటీలకు అయింది. దానికి పట్టా పాస్ ఏ పేపర్ లేదని యాజమాన్య హక్కు లేదు ఆ స్థలానికి. మరి వాళ్ళకి ఏం చేయాలి? మున్సిపాలిటీ యాక్ట్ అది. గ్రామ మండలం అయితేనో, గ్రామ పంచాయతీ అయితేనో విలేజ్ సెక్రటరీ ఏదో ధృవీకరణ పత్రం ఇస్తుంది. మరి అది మున్సిపాలిటీలో కలిసిపోయింది. అక్కడ ఏం చేయాలి? అట్లా. రెండోది ఏంటంటే అనాథులకు 10 ఎకరాలు ఉన్నది ఇప్పుడు మేనేజ్ చేసుకుని పొలిటికల్గా ఇల్లు పెట్టుకుంటూ నిజమైన పేదవాళ్ళకు, అర్హులైన పేదవాళ్ళకు రాకుండా అనాథులకు పోతున్నాయి ఆ ఇల్లు అని చెప్పేసి ఆల్రెడీ అలాట్మెంట్ అయి పండుకుంటున్నారు అనేది వచ్చింది. మరి మేము మరిగూడెం, నాంపల్లి, మునుగోడు, గట్టుపల్లి, చండూరు ఈ 5 మండలాల ఎంఆర్ఓలు వ్యవస్థ మొత్తం ఆర్డీఓ మీ మీద ఉంటుంది. మరి కలెక్టర్ గారితో ఒకసారి అవసరమైతే ఇక్కడనే పిలిపిస్తామా, కలెక్టర్ ఆఫీస్ మీద రివ్యూ పెడదామా? నిజమైన పేదవాళ్ళకు వాళ్ళకు పోవాలనేది. ఎన్నింటిలో గవర్నమెంట్ 3,000 ఇస్తుందా, 4,000 ఇస్తుందా, 5,000 ఇవ్వండి. ఫస్ట్ ఫేజ్లో నిరుపేద కుటుంబాలకు ఉంటాయి. సెకండ్ ఫేజ్లో వస్తే ఇంకొందరికి ఇస్తాం. థర్డ్ ఫేజ్లో ఉంటే ఇంకొందరికి ఇస్తాం. కానీ అరువులకు మాత్రం అందరికి అందాలి. అనాథులకు ఒక్క ఇల్లు కూడా పోయే ప్రసక్తి లేదు. ఇక్కడ మనం గవర్నమెంట్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది పేదల కోసం కానీ పైసల కోసం కాదు. ప్రజెంట్ ఆన్గోయింగ్ ఇష్యూ అలాట్మెంట్ ఆఫ్ హౌసెస్. కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి వీళ్ళే